ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ ఈ మాసంలో జరిగే అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయన్నమాట. మీనరాశిలో గ్రహ సంచారం ఎలా ఉంది అని అంటే, మీనరాశిలో అంటే లగ్నంలోనే శని వక్రించి ఉన్నారు. తర్వాత చతుర్థంలో అంటే మిథునంలో కుజుడు ఉన్నారు. పంచమంలో గురువు ఉన్నారు. అందువల్ల పంచమంలో గురువు అంటే మంచిదే. ఇంకా సింహంలో కేతువు, రవి, బుధుడు ఉన్నారు. కన్యలో శుక్రుడు ఉన్నారు. అయితే కుంభంలో రాహు ఉన్నారు, అంటే వ్యయంలో రాహు ఉన్నారు. అందువల్ల మీన రాశి వారికి అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే వ్యయంలో రాహు ఉన్నారు. వ్యయంలో రాహు అంటే చాలా ఖర్చులు. లగ్నంలో శని ఉన్నారంటే అది కొంచెం కష్టమైన పని. అయితే శని ఊరికినే ఎవరిని కష్టపెట్టడు. జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని ఆదరించడము, వికలాంగులకు సహాయం చేయడము, పెద్దవాళ్ళని గౌరవించడము చేస్తే శని వల్ల కష్టాలు ఉండవు. అయితే ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. అయితే గ్రహాలు శని, రాహువు, కేతువు, గురువు తప్ప మిగతా గ్రహాలు మారుతాయి. అవి ఎలా అంటే శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోనికి 3వ తారీఖున వస్తాడు. సింహంలో ఉన్న బుధుడు కన్యలోనికి 8వ తారీఖున వస్తాడు. సింహంలో ఉన్న రవి కన్యలోనికి 17వ తారీఖున వస్తాడు. మిథునంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోనికి 19వ తారీఖున వస్తాడు. ఇక సెప్టెంబర్ అంటే ముఖ్యంగా మనకి భాద్రపద మాసం. భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ చవితి గణపతి నవరాత్రులు మొదలవుతాయి. మనకి గణపతి పూజ ఉంటుంది. అది 25/9 అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు గణపతి నిమజ్జనం జరుగుతుంది. అందువల్ల 14వ తారీఖున గణపతి నవరాత్రులు మొదలు, 4వ తారీఖున కృష్ణాష్టమి. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే 27/9 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం. అంటే భాద్రపద బహుళ పాడ్యము నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజులు పెద్దల కార్యక్రమాలు చెయ్యాలి. ప్రతి సంవత్సరము పెద్దల తిథి రోజున మనం ఆ కార్యక్రమం చేసినా కూడా మళ్ళీ మహాలయ పక్షాల్లో తప్పకుండా చేయాలి. అసలు పెద్దల కార్యక్రమమే చేయని వాళ్ళు ఈ మహాలయ పక్షాల్లో అయినా వాళ్ళ కార్యక్రమాలు చేయడము, వాళ్ళ తద్దినాలు పెట్టడము, లేదా స్వయం పాకం ఇవ్వడము, ఎవరైనా బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకం ఇవ్వడము, తర్పణాలు వదలడము తప్పకుండా చేయాలన్నమాట. లేదంటే పెద్దల శాపాలు తగిలి ఇంట్లో అది తరతరాలుగా పెద్దల శాపాలు వస్తాయన్నమాట. పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, లేదా అనారోగ్య సమస్యలు, మానసిక అశాంతి, లేదంటే డబ్బు అభివృద్ధి లేకపోవడము, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండడము జరుగుతుంది. అందువల్ల ఇప్పటి వరకు చేయని వాళ్ళు తప్పకుండా మాలయ పక్షాలు పెద్దల కార్యక్రమాలు చేయండి. ఇక ఈ రాశి వారికి ఎట్లా ఉంటుందంటే ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయన్నమాట. ఎందుకంటే 2 పాపగ్రహాలు, వ్యయంలో గ్రహం, లగ్నంలో పాపగ్రహం. అందువల్ల వీరికి కొంచెం ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పకుండా ఉంటాయన్నమాట. అట్లాగే కెరీర్ కూడా ప్రతిదీ మిశ్రమ ఫలితాలు ఉంటాయన్నమాట. కెరీర్లో కూడా, అభివృద్ధిలో కూడా మిశ్రమంగా ఉంటాయన్నమాట. కష్టపడితేనే కానీ ఫలితం రాదు. వ్యాపారం కూడా పెద్ద అభివృద్ధిలోకి ఏం రాదు. అలా సామాన్యంగా నల్లేరు మీద బండిలా నడుస్తూ ఉంటుందన్నమాట. కొత్త పెట్టుబడులు పెట్టడం మాత్రం ఆ రిస్క్ తీసుకోవద్దు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. తప్పనిసరి అయితే కనుక మీరు దేంట్లో పెట్టుబడి పెడుతున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ముందు తెలుసుకుని అప్పుడు పెట్టుబడులు పెట్టండి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థులకి బాగానే ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్లో సీట్ మీరు కోరుకునే ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తుంది. అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. అయితే కాంపిటీషన్స్కి మాత్రం మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు చాలా కష్టపడితేనే కానీ ఫలితం రాదు. విద్యార్థులకు బాగుంటుంది, కాకపోతే కష్టం అనేది తప్పకుండా ఉంటుంది అన్నమాట. ఆర్థికంగా అంత స్థిరంగా ఉంటుందని చెప్పలేము. ఆర్థిక పరమైనటువంటి ఆలోచన మనసులో ఉంటూనే ఉంటుంది. అది కొంచెం అస్థిరంగా ఉంటుందన్నమాట. దానివల్ల మీకు మానసిక శాంతి ఉంటుంది. వినోదాల కోసం డబ్బులు ఖర్చు పెడతారు.
అది కొంచెం ఆలోచించుకుని ఖర్చు పెట్టుకోండి. సృజనాత్మకత ఉంటుంది. అంటే మీరు కొత్తది ఏదైనా కనుక్కోవాలి అని అంటే కనుక దానికి మీకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆచితూచి అడిగేసి మీరు కొత్త ఇన్వెన్షన్‌కి ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. చేసేది రైటా? తప్పా? మంచా? చెడా? అన్న ఆత్మపరిశీలన పని చేసే ముందు మీకు చాలా అవసరం. అయితే మీకు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాలు ఏంటంటే శనికి, గురువుకి, రాహుకి ముగ్గురికి జపాలు చేయించాలి. దానాలు చెయ్యాలి. శనికి సంబంధించిన దానాలు నువ్వులు, అలాగే గురువుకి సంబంధించిన దానాలు శనగలు, రాహుకి సంబంధించిన దానాలు మినుగులు చేయడము. ఇంకా శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణం, హనుమంతుడి గుడిలో 11 ప్రదక్షిణాలు తప్పకుండా చేయండి. ఇంకా దేవి సప్తసతి, దుర్గా సప్తసతి పారాయణ తప్పకుండా చేయండి. అలాగే గణపతి నవరాత్రుల్లో చేతనైతే ధన సహాయం చేయండి. పందిట్లో అన్నదానం చేయండి. లేదంటే కనీసం శారీరక శ్రమ అయినా చేయండి. దానివల్ల మీకు మంచి ఫలితాలు ఈ మాసంలో దొరుకుతాయి. ఇది ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు.